హిందువులారా మనమందరం కలిసికట్టుగా ఉందాం. ఆడపిల్లల మీద దాడులు జరగకుండా అరికడదాం. గోహత్య ఆపుదాం. లోక కళ్యాణం కోసం పరమశివుడు తమకు అవకాశం కల్పించారని అఘోరి అన్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాతను గురువారం అఘోరి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అఘోరి మాట్లాడుతూ అమ్మవారి మీద దాడి చేసిన వారిని ప్రభుత్వం దాచిపెడుతుందన్నారు. నమ్ముకున్న భక్తులకు వెన్నంటే అమ్మవారు ఉంటానన్నారు. माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धूक्षयाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्ण परम ब्रह्मणे नमो नमः उत्तिष्ठ भूतविधाता येते भूमिभारका येते शामविलोभेन ब्रह्मकर्म समानभेवं पृथिव्याः मुक्तो वासुं मेरो पुरुष ऋषि कूर्मो देवता सुतलं छन्दः आसने विनि योगः उनन्दासनाय नमः प्रणवस्य परब्रह्म मंगलैर्मङ्गलानि अस्मिन् वर्तमानं नाना गोत्राणां नाना नामधेयानां क्षेमस्थैर्य वीर्य विजय शिवगोत्रोद्भवस्य शिवा विष्णु ब्रह्म नामधेयस्य लोककल्याणार्थं नाना गोत्राणां नाना नामधेयानां क्षेमस्थैर्य वीर्य विजय अभयाय आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थं मनोवांछा फल सिद्ध्यर्थं दुर्गा भवानी संपूर्ण अनुग्रह कटाक्ष फलप्रदायिनी नमः सर्वतीर्थमायाय नमः ओम पुण्याय नमः ओम देवाय नमः ओम प्रभुदाय नमः ओम भूमिदाय नमः ओम निर्गुणाय नमः ओम प्रियंकाराय नमः ओम सर्वगर्वनिर्ममे नमः सर्वलोकप्रियाय नमः वाण्याय नमः कालादीनाय नमः कालकुमारकारिणे नमः योगी योगिनाय नमः योगी निष्ठाय नमः योगी जयाय नमः जलधारादिवर्धिने नमः योगिदाय नमः विश्वाय नमः शुभ्राय नमः सूक्ष्माय नमः अभ्राय नमः निरालासाय नमः ज्ञानाय नमः वीरनिकाशाय नमः नित्यानन्दाय नमः हराय नमः सर्वज्ञानप्रदायिने नमः अनन्ताय नमः सत्याय नमः ఆడపిల్లలను కాపాడుతున్నాం, గోహత్యను ఆపుదాం. ఈ మూడింటి గురించి నేను పోరాడుతున్నాను. ఇంకోటి మధ్యలో కూడా నిన్ననే గురుగారు చెప్పారు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని. ప్రకృతి సేవ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కుంభమేళ అయిపోయిన తర్వాత నా వంతు నేను ఎంత చేయాలో అంత చేయడానికి ఇంకా ముందుకు ప్రయాణం, ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను. చాలామంది అఘోరులు కూడా రావడానికే ప్రయత్నిస్తున్నారు. కుంభమేళ అయిన తర్వాత అందరం కలిసి కట్టుగా పోరాడుతున్నాం. ఓకే, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే రేవంత్ రెడ్డి మీరు ఇప్పటికే చెప్తున్నారు, అయినా కూడా స్పందన లేదు. మళ్ళీ ఏం చెప్తారు ఆ విషయంలో? నేను హెచ్చరించినప్పుడు 6 గుళ్ళు ధ్వంసమైంది. అది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హిందువులారా అందరం కలిసి కట్టుగా ఏదైతే గుళ్ళు కానీ మన సాంప్రదాయాలు కానీ మనమే కాపాడుకున్నాం. ఆడపిల్లని ఎలా రక్షిస్తామో అలాగే మనం రక్షించుకునే బాధ్యత మనకుంది. కలిసి కట్టుగా పోరాడదాం. ఓకే, ఎవరో వచ్చి కాపాడతారు అనేది భ్రమ, మనది మనమే కాపాడుకోవాలి. అంటే మీరు వచ్చే ప్రయాణం చేసే కారులో 5 లీటర్ల పెట్రోల్తో మీరు వస్తున్నారు, నేను ఎక్కడైతే భస్మం అవుతా అని చెప్పి ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. కానీ భక్తులు అంతర్గతంగా ఒక క్షోభకు గురే అవకాశం ఉంది. ఆ విషయంలో భక్తులకు ఏం చెప్తారు మీరు? తండ్రి, నాకున్న భక్తులకు నేను అంటే లోకాన్ని వదిలేసి లోక కళ్యాణం గురించి వచ్చిన తర్వాత లోక కళ్యాణం చాలా రకాలుగా చేయొచ్చు. ఇక్కడ నేను నా శరీరంతో చేస్తున్నాను, ఇప్పుడు ఆత్మతో కూడా చేయొచ్చు కదా. అది కూడా ఒక లోక కళ్యాణం. శరీరం వదిలేసినా కూడా ఆత్మ అనేది ఇక్కడనే ఉండి వేరే రకంగా కూడా చేయొచ్చు లోక కళ్యాణం. నేను అదే అనుకుంటున్నాను. ఈ రకంగా కాకపోతే ఇంకొక ఉంటుంది. అంటే మీరు నమ్ముకున్న భక్తులకు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు భస్మం అయితే అని చెప్తారు కదా, నమ్ముకున్న భక్తులకు ఏం చెప్తారు? నన్ను నమ్ముకున్న భక్తులకు నేను ఎప్పుడు కానీ విన్నంటూ ఉంటాను. ఒకవేళ పరమశివుడు వాళ్ళని కాపాడుతుంటాడు. నా వంతు నేను చేస్తున్నాను భక్తులకు. అది ఇప్పటివరకు అయితే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. అన్యాయం చేసిన వాళ్ళనేమో కూర్చోబెట్టున్నారు. ఇంకోటి కూడా నేను ఏమంటున్నా అంటే, ముత్యాలమ్మ గుడి కాడ కానీ ఇప్పుడు ఏదైతే గుళ్ళు జరిగినా వాళ్ళందరూ ఏడికి పోయారు, తప్పు చేసిన వాళ్ళు. ఎందుకు మనం అందరం ప్రశ్నిస్తలేం? దీని తర్వాత ఇప్పుడు నేను ముత్యాలమ్మ దగ్గరికే పోతున్నాను, గుడికాడికి. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది మాకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అది తెలియకుండా మీరు దాపెట్టుకొని మీరు ప్రొటెక్షన్ ఇస్తే నాకెందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎవరైతే దాడి చేశారో అమ్మవారి మీద అతనికేమో ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అది నాకు చెప్పాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి ఉంది. నేను దీని తర్వాత ముత్యాలమ్మ గుడి కాడికే వెళ్తున్నాను. అంటే మాల ధరించే భక్తులు ఇటు హనుమాన్ మాల కావచ్చు, భవానీ మాల కావచ్చు, అయ్యప్ప మాల కావచ్చు, మాల వేసేప్పుడే హిందూ సంప్రదాయం విషయంలో ముందుకెళ్తున్నారు తప్ప మిగతా సమయాల్లో హిందూ సంప్రదాయాన్ని పట్టించుకోవడం. ఆ విషయంలో హిందూ తండ్రి అందరం కలిసి కట్టుగా మనం కాపాడుకున్నాం. ఎందుకంటే ప్రజలకు కూడా
భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు, వాళ్ళ డైలీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ వదిలేసి పోరాడలేరు కదా. ఆ పోరాడే వాళ్ళు ఎవరో సాధువు లేకుంటే అన్నీ మోమాయ అంటాం మేము. మోమాయ వదిలేసి సర్వసం పరమశివుడు కాళీమాత అని బతుకుతున్నాం కాబట్టి మా వంతు మేము చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చి చేయాలంటే మేము మీడియా ఉంది, లేకుంటే ఈ ప్రజలు ఉన్నారు, వీళ్ళంతా చేయాలంటే కాదు కదా లోక కళ్యాణం. వీళ్ళకు కూడా ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగానికి పోతేనే వీళ్ళకి పొట్ట గడుస్తుంది, భార్య పిల్లలను పోషించుకోవడం అన్నీ వాళ్ళు చేయలేరు కదా తండ్రి. ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. అది నా వంతుకు నాకు అవకాశం ఇచ్చిండు భగవంతుడు. నాకంటూ ఒక జీవితాన్ని, సెకండ్ జీవితాన్ని ఇచ్చింది కాబట్టి నా వంతు నేను చేస్తున్నాను. తర్వాత అఘోరి మాత ప్రయాణం ఎటు వెళ్తున్నారు ఈరోజు? ప్రజెంట్ అయితే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి దర్శించుకొని దాని తర్వాత ముత్యాలమ్మ గుడి కాడికి వెళ్ళి నా వంతు నేను ధర్నా చేస్తాను. చివరగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు మేడం? చివరగా హిందువులారా, మనం అందరం కలిసి కట్టుగా మన ఆడపిల్లల్ని, మన గోహత్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మన కళ్ళ ముంగట్టినాయి, మనము స్పందించట్లేదు. అక్కడ స్పందించి గోహత్యను ఆపి, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని ఆపి, ఇట్లా విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. జై మహాకాల్, హర హర మహాదేవ్, జై సనాతన్ ధర్మం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ ఆదేశానుసారం ఈ రోజు జాతీయ మధుమేహ వ్యాధిగ్రస్తుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సభ్యులు డాక్టర్ లింగం మాట్లాడుతూ మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని, తెల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, చక్కెర, మైదా, బియ్యం, ఉప్పు, పాలు మొదలైన పదార్థాలను మితంగా వాడాలన్నారు. ప్రతిరోజు కనీసం అర్ధగంట వ్యాయామం, కాలినడక నడవాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్నారు. ప్యాక్ చేసిన వస్తువులను మితంగా తినాలని, శరీరానికి అనేక ఆర్గాన్స్ మీద దాని ప్రభావం ఉంటుందని, నరాల బలహీనత, కంటిచూపు, గుండె జబ్బులు, జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుందని తెలిపారు. మనిషి ఆరోగ్యం క్షీణిస్తుందని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ మితంగా తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ నవ్య, సిఏఎస్ MCH సూపరింటెండెంట్ ఎన్ సువర్ణ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శారద, ఉమా, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మేహరాజ్, గౌతమ్, శశికళ, రేఖ, నర్సింగ్లు ఫార్మసిస్ట్ మోహన్, దేవసాని వాసుదేవ్, హెల్త్ అసిస్టెంట్ రాము, ల్యాబ్ టెక్నీషియన్ స్లోగన్స్ ఇస్తూ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. జీవన్, రమేష్, గోపాల్, ట్రైనింగ్ స్టూడెంట్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఎం మల్లేశం గౌడ్, కార్యదర్శి సత్యనారాయణ, పరమేశ్వర్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, దేవులపల్లి రాజారాం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తర్వాత ఆకలి ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత ఇంకోటి ఏంది యూరిన్ మూత్రం ఎక్కువగా రావడం, గంటకు 2 గంటలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ 3 లక్షణాలు 2 లక్షణాలు ఉన్నా కానీ 3 ఉండాల్సిన పని లేదు. 2 లక్షణాలు ఉన్నా కానీ షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. షుగర్ టెస్ట్ స్టార్టింగ్లో ఉంటే మనకి చాలాసార్లు టెస్ట్లో ఏర్పాటు కాదు, టెస్ట్లో బయటపడదు. అప్పుడు ఏం చేయాలి? 2 మంత్స్కి కోసం 3 మంత్స్కి కోసం రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవన్నీ సరే చెకప్ చేసుకున్నాం, షుగర్ వచ్చింది, రాకుండా ఉండాలి, ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఏం చేయాలి? రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త చర్యలు చాలా ముఖ్యం. మనకి ముందే జాగ్రత్త అంటే రాకుండా చూసుకో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా చూసుకోవడం చాలా మంచిది. చేయాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి, యోగా చేయాలి, వాకింగ్ చేయాలి, రన్నింగ్, పిల్లలైతే రన్నింగ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవడం వల్ల ఆరోగ్యం, లోపల ఉన్న శరీర కణాలన్నీ కూడా శుద్ధి చేయబడి మన యొక్క హార్మోన్స్, బాడీలో 1.25 లక్ష హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజు క్రమం తప్పని వ్యాయామం అనేది అవసరం. మన బాడీకి చెడు కణాలని నివారించి మంచి హార్మోన్స్ తయారుకోవడానికి ఇవన్నీ చాలా సహకరిస్తాయి. సో ఇవన్నీ చేయడం వల్ల డయాబెటీస్ మన దగ్గరికే రాదు. డయాబెటీస్ రాకపోతే ప్రాబ్లమే లేదు. సరే అయినా ఇవన్నీ చేసినా కానీ వచ్చింది, కొన్ని లోపాలు బాడీలో ఉంటే అన్నీ వ్యాయామం సరిచేయలేదు. ఉన్నప్పుడు ఏం చేయాలి? రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి. చెకప్ అది కంట్రోల్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అది దీర్ఘకాలికంగా మన కిడ్నీస్ని, కళ్ళని. Shailaja from Nagarjuna Junior Vocational College. Today I am telling about diabetes. Diabetes will become insulin level will be increased and blood glucose level will be decreased. Diabetes will be gained. Diabetes are 2 types, type 1 and type 2. Type 1 diabetes ఎవరికంటే 30 years బిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. అది ఫుడ్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వస్తుంది. అది ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయడం వల్ల డయాబెటీస్లో ఇన్సులిన్ లెవెల్ని పెంచి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి అలా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా టైప్ 2 అంటే 90 years
అంటే 35 years అట్లా ఎబో ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఫుడ్ స్వీట్ ఫుడ్ అలాంటివి అవాయిడ్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గించవచ్చు. ఇన్సులిన్ ఇవ్వలేదు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి. మనం తీసుకునే ఫుడ్లో స్వీట్ అలాంటివి లేకుండా ప్రాపర్గా న్యూట్రిషన్స్, ఫైబర్స్ అలాంటి ఫుడ్స్ తీసుకొని అవాయిడ్ చేయొచ్చు. ఈరోజు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ అండ్ జిల్లా ఆసుపత్రి, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ వొకేషనల్ కాలేజ్ యొక్క కోఆర్డినేషన్తో ఈ డయాబెటిక్ వాక్ నిర్వహించినాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు డయాబెటీస్ అవేర్నెస్ కల్పించడం గురించి, ఆహారపు అలవాట్లు తగ్గించుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నిర్మూలించుకోవచ్చని, ముందు జాగ్రత్త చర్యలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు షుగర్ వ్యాధి రాకుండా కాపాడుకుంటారు, ఉన్న షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్లో ఉంచుకుంటారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఏంటంటే శాకాహారం భుజించాలి, మానసిక ఒత్తిడి లేకుండా ధ్యానం చేయాలి, శారీరక ఒత్తిడి లేకుండా సూర్య నమస్కారాలు కానివ్వండి, శారీరక వ్యాయామం కానివ్వండి చేయాలి. అలాగే రోజు 3 కిలోమీటర్లకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా మనము తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తూ ఇతరులకు అవగాహన కల్పిస్తూ మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే సొసైటీకి మనం డయాబెటిక్ నివారణ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆచరణ చేసేసి మీరు డయాబెటిక్ కాకుండా, ఇతరులను డయాబెటిక్ కాకుండా చేయాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే. సంగారెడ్డి జిల్లా అందల్ నియోజకవర్గం అందల్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ బాలికల జూనియర్ కాలేజీలో 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ బాల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్యోతి ప్రజ్వలన చేసి జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి బాలల దినోత్సవాన్ని 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం కబడ్డీ ఆడుతూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులకు వ్యాయామంతో పాటు స్పోర్ట్స్ కూడా ముఖ్యమని తెలిపారు. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించి వారిని ప్రతిభను చాటే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల చదువుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు శ్రద్ధగా విన్నప్పుడే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఉన్నారని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ తెలిపారు. చేగుంట మండలం చిందాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభగల విద్యార్థులకు 64,000 రూపాయలను జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ ప్రతిభగల విద్యార్థులకు నగదును అందజేసి ప్రోత్సహించడం చాలా అభినందనీయమని, విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయిలోకి ఎదగాలంటూ అటు పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నడిపించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మనది ప్రతిభావంతులై ఉంటారని, ప్రభుత్వ విద్యార్థుల చదువుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమరేశ్వర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సంతోష్, తాపాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి, అజిత శ్రీనివాస్, సిద్రాములు, శంకర్, వీణ, యాదగిరి, రాములు, గిరిధర్, దామోదర్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. సో అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విషయం సార్, మనకు చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం అనే ఫౌండేషన్ వాళ్ళు మాకు, అంటే నేను ఇంతకుముందు పాపనపేట మండలి యూసుపేటలో చేశాను సార్. అక్కడ నియర్లీ ఒక మండలంలో 4-5 స్కూళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, ఒక ఫండ్ వాళ్ళు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. సో వీళ్ళు 2008లో ఈ చావలి లక్ష్మి అనే వాళ్ళ అమ్మ అండ్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వాళ్ళ ఫాదర్ పేరు మీదుగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు సార్. సో డొనేషన్ తీసుకొని ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో, మంచి ఎడ్యుకేషన్ చదువుతూ పైసల విషయంలో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకు ఒక
హెల్ప్ఫుల్గా అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి మాకు కూడా అక్కడ చేసేవాళ్ళు. నేను ఈ స్కూల్ మొన్న రీసెంట్లీ 2024 జూన్లో రావడం జరిగింది. సంతోషకరం, ఎందుకంటే చదువులో బాగా రాణించేటటువంటి విద్యార్థులకు ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విధంగా ఎంకరేజ్మెంట్ కింద ఏదో ఒక ప్రోగ్రామ్ చేయడం అనేది మీ అందరికీ కూడా ఈ స్కాలర్షిప్స్ రూపం లోపల ఈ చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా మీకు ఈ విధంగా ప్రోత్సహించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ ట్రస్ట్ వాళ్ళు ఇక ముందు కూడా చాలా పాఠశాలల లోపల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా బాగా చదువుకొని వీటిల్లో ఇటువంటి అవకాశాలను ఇంకా అందిపుచ్చుకోవడానికి పోటీ పడతారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాం. జరుపుకుంటాం. మరి ఈ 14 నవంబర్ రోజున మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాలల కిందనే వస్తారు కాబట్టి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి స్కూల్ ఎడ్యుకేషన్లో బాలల కింద ట్రీట్ చేయబడతారు. దీనికి సంబంధించి ఈరోజు ఈ చావలి లక్ష్మి తర్వాత సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యం లోపల సుమారు 64,000 రూపాయల వరకు పిల్లలకి ప్రోత్సాహకంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ నగదు అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే 6th to 10th క్లాస్ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అందరూ పిల్లలు చదువులో నిమగ్నమై మీకు సంబంధించి భవిష్యత్తు టార్గెట్ అనేది నిర్దేశించుకొని దానికి అనుగుణంగా మీరు చదివితే మీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వము ఇటు ఇటువంటి NGO సంస్థలు కూడా మీ చదువుకు చేయూతను అందించడానికి ముందటికి వస్తున్నాయని చెప్పడానికి కోసం ఈ ఫౌండేషన్ మనకు మంచి ఉదాహరణ. కాబట్టి ఏ పిల్లలైతే బాగా చదువుతారో, చదువులో బాగా రాణిస్తారో అటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇటు ప్రభుత్వం పాత్ర, అటు NGOల పాత్ర కూడా ఎంతో వాళ్ళు ఇవ్వడానికి ముందటికి వస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు దీంట్లో టెస్ట్లో బాగా ముందు వచ్చి మంచి మార్కులు స్కోర్ చేసి ఈ రోజు ఈ యొక్క లబ్ధి పొందుతున్నారో మిగతా పిల్లలు కూడా వాళ్ళని చూసి మేము కూడా అట్లా ఎందుకు చదవకూడదు, మేము కూడా అట్లా లబ్ధి ఎందుకు పొందకూడదు అనే భావన మీ లోపల పోటీతత్వం అనేది పెంపొందించడం కోసమే మన ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి మరి దాతలను అడిగి మీ లోపల పోటీతత్వాన్ని పెంపొందించడం కోసమే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిందని నేను భావిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా పోటీ పడి చదివి ఇదంతా కాంపిటేటివ్ వాళ్ళే అంతా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి మనం ఈ నెల 14వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించే అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా చినశంకరంపేట మండలం మరో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 71వ వారోత్సవాలను పురస్కరించుకుని సొసైటీ కార్యాలయం ముందు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సప్తవర్ణాల జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అఖిల భారత సొసైటీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, వారోత్సవాల్లో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సహకార సంఘాల అభివృద్ధి కోసం రైతులకు తక్కువ ధరకే ఎరువులు విక్రయించడం జరిగిందని, దీంతో రైతులు ఇటు సహకార సంఘానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు CEO కృష్ణ, సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సొసైటీలో జిల్లా అఖిల భారత సహకార దినోత్సవం 71వ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి 7 రోజులు వారోత్సవాలు ఘనంగా జరుపుకుంటామని అదే కార్యక్రమాలు, అదేవిధంగా రైతులకు ప్యాడీ కానీ అన్ని వేల సౌకర్యాలు కల్పిస్తానని హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
చినశంకరంపేట మండలం చందాపూర్ కాజాపూర్ గ్రామాల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్, అహల్య స్వచ్ఛంద సంస్థల వారి సౌజన్యంతో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు బ్యాగులు, స్టేషనరీ కిట్స్తో పాటు స్వెట్టర్లు అందజేశారు. అనంతరం స్థానిక ఫౌండేషన్ అధ్యక్షులు శివ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జంగరాయ్ సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, పాఠశాల చైర్మన్ లావణ్య, డాక్టర్ మానేగల్ భాస్కర్, యూత్ కోఆర్డినేటర్ స్వాతి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, రాజ్ కుమార్, మహేష్, ఫౌండేషన్ సభ్యులు శ్రీశైలం, విఠల్, రమేష్, నవీన్, అంగన్వాడీ టీచర్లు స్వప్న, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వర్ రెడ్డి, శేఖర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ సభ్యులు వాళ్ళ ఆర్గనైజేషన్ అంటే మన ఊరు మన బాధ్యత, మన సొంత ఊర్లో ఉన్న పిల్లలకు సేవ చేయాలి. వాళ్ళు ఇప్పటి నేటి బాలలే రేపటి పౌరులు కదా, వాళ్ళని ఎదగనివ్వాలి. అంటే వాళ్ళ బాధ్యత రేపటి తరంలో వీళ్ళే మనకు కాబోయే మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ, మన ఊరికి కానీ పట్టుకొమ్మలు వీళ్ళే కాబట్టి వాళ్ళకు ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో బాల దినోత్సవం సందర్భంగా మన పాఠశాలకు వచ్చేసిన సానిక్ష ఫౌండేషన్ సభ్యులకు మా పాఠశాల తరఫున ఏదైనా కార్యక్రమం చేద్దాం, ఈ సంవత్సరం చేస్తాం కాబట్టి ఈ సంవత్సరం చేస్తున్నాం. అంటే స్వాతి అన్న మా విలేజ్లో కూడా చేద్దామన్నా అంటే సరే మీ విలేజ్లో కూడా సేమ్ చేద్దామని అసలు ఈ పిల్లలకి బ్యాగ్ అడిగారట. ఫస్ట్ అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది కదా అని ఏదో బ్యాగ్ చిన్నగా తీసుకొని వచ్చాను. తర్వాత ఏదైనా కావాలని అరేంజ్ చేస్తాం. ఇది కూడా మా పాకెట్ మనీ, మన పాకెట్ మనీ తోటి అందరూ అరేంజ్ చేసి 100 రూపీస్, 200, 500, 1000 అలా అరేంజ్ చేసి తీసుకొచ్చిన. ఎందుకంటే యువతలు మాతోనే స్టార్ట్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఎంతో కొంత మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మీరు కూడా మాకు అవకాశం కల్పించినందుకు, మీ స్కూల్లో మాకు రావడానికి టైం ఇచ్చినందుకు. మీరు ఇక్కడ అంగన్వాడీ అయితే చాలా బాగుంది. ప్రతి స్కూల్లో ఇట్లాంటివి ఉండే విధంగా ప్రమోట్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.